సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఆ పట్టణంలో సదాశివ పట్టణంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరుగుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. రెండు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెక్కులు పంపిణీ చేస్తున్నటువంటి సమయంలో అధికారులు ఎమ్మెల్యేకు సరైన సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి, ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పేసి కొందరు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కార్యకర్తల మధ్య అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ముఖ్యంగా ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి వాటి విషయంలో కొందరు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించారు. వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి అక్కడ కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించారు. దీంతో అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రోటోకాల్ అంటే గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ఉన్నప్పుడు మీరు ప్రోటోకాల్ పాటించారని చెప్పేసి వాళ్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. మీరు గతంలో ఎందుకు ప్రోటోకాల్ పాటించారని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు సరిగా సమన్వయం చేయట్లేదు, అది అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులకు సమాచారం ఇవ్వటం లేదనేటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు జోక్యం చేసుకొని వాళ్ళకి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కొద్దిసేపు వాదోపవాదాలు చేసుకున్నప్పటికీ కూడా అధికారుల జోక్యంతో వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా సద్దుమణిగిపోయింది. ఆ తర్వాత యథావిధిగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్పాన్సర్లు కానీ ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇక్కడ షాదీ ముబారక్ కానీ కళ్యాణ చెక్కులు కానీ తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫు నుంచి నమస్కారం చెప్తున్నాను. అయితే ఎందుకంటే గతంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన మన రేవంత్ రెడ్డి గారు, నేను గెలవంగానే నేను సీఎం కాగానే వచ్చే నెలలో డిసెంబర్ నెల నుంచి నేను కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ దాంతో ఆ చెక్కులతో నేను 1 తులం బంగారం ఇస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇక్కడ డౌట్ ఉన్నది, వాళ్ళ దానికి కొంచెం క్లారిటీ ఇవ్వాలి సార్. మన ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ మేడం గారిని నేను చిన్న ప్రశ్న చేస్తున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఏమని చెప్పిండ్రు, గెలవంగానే మా ప్రభుత్వం రాగానే డిసెంబర్ నెలలోనే నేను పెన్షన్లు కానీ మరి తులం బంగారం కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఏదున్నా మేము ఇచ్చేస్తామని స్థానిక ఇలాంటి ఎన్నో వాగ్దానాలు ఇచ్చిండ్రు. దయచేసి ఇవికి కొంచెం క్లియారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Hey,
ఎమ్మెల్యేలు మాట్లాడతారు ప్రోటోకాల్ విషయం కాదు మీరే చెప్తున్నది కూర్చోండి తొమ్మిదేళ్ళు ఏం పదవి తెలుసు ఎట్లా కాంగ్రెస్ ఎట్లా కనిపించింది తెలుసు కరోనా వేస్తే ఎట్లా చూసారో పేషెంట్లను అధికారులు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ అట్లా చూసారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గవర్నమెంట్ మాది మీకేమవుతుంది పంచుతున్నాం కదా ఇక కూడా తీసుకొని పోతలేం కదా ఈ పార్టీ ఆ పార్టీ అంటలేం కదా అన్ని పార్టీలో కూడా మేము చేయడానికి సిద్ధం ఈరోజు ఆ గ్యారంటీలు అన్ని పార్టీలకు ఇస్తాము 100 రోజులు ఆగండి నిద్ర పోతలేవు ఇప్పుడు సరే సరే సవాల్ కలిగే సరే కావాలి ఇక్కడ ఉన్న జనాలు కన్ఫ్యూజన్ ఉన్నారు మనం తొందరపడుతూ వాళ్ళు కూడా తొందరపడుతూ వాళ్ళకి సంబంధించిన ఇచ్చిన హామీలు పూర్తి చేయకపోతే ప్రజల తరఫున మనమే పోరాడతాం. అన్న మీరు పెద్దలు తొందరపడకండి. 10 రోజులైంది ప్రభుత్వం వచ్చి ఈ 10 రోజుల్లో అన్ని పథకాలు అమలు కావు. ఇచ్చిన హామీలకు చేస్తామని చెప్పిన మా ప్రభుత్వం ఉండి మేము 100 రోజులు అయినప్పుడు మాట్లాడు 100 రోజుల తర్వాత మాట్లాడు మీరు నాకు ఎవరైనా అగౌరవిస్తే మాట్లాడాలి మీరు అడుగుతారు మేము కూడా అడుగుతాం చెప్పండి 3 ఎకరాలు